గురుర్బ్రహ్మ గురుర్విష్ణు చూసుకో. గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదం త్వం భక్తానాం ఏకదం తముపాస్మహే. అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షుర్మీలితం యేన తస్మై శ్రీగురవే నమః. యఃకర్తా జగతాం భర్తా సంహర్తా మహసాం నిధిః ప్రణమామి తమాదిత్యం బహిరంతస్తమోపహం. యఃకర్తా జగతి మొత్తానికి అయినటువంటి కర్త ఎవడు? జగతాం భర్త జగత్తును పోషించేవాడు ఎవడు? యఃకర్త జగతాం భర్త సంహర్త 84 లక్షల జీవరాశుల్ని పోషించేటువంటి పోషకుడు ఎవరు? యఃకర్త జగతాం భర్త సంరక్షకుడు అటువంటి వాడు ఎవరు? యఃకర్త జగతాం భర్త సంహర్త మహసాం నిధి. ప్రపంచం మొత్తానికి తినటానికి తిండి, తాగటానికి నీళ్లు, బతకటానికి జీవనము, మరి ప్రాణవాయువు ఇచ్చేటువంటి వాడు ఎవరైతే ఉన్నాడో సంహర్త మహసాం నిధి. మనం ఇంట్లో తినటానికి కావాల్సిన సామాగ్రి అంతా ఎట్లా తెచ్చిపెట్టుకుంటామో అదే విధంగా ఆ సంరక్షకుడైన వాడు మనకు అన్ని తెచ్చిస్తున్నాడు. ఆయన ఎక్కడ దాచిపెట్టాడు, ఎట్లా వస్తున్నాయి, మనకు రానిదంటూ ఏమీ లేదు. అది ఎవరి వల్ల వస్తున్నాయి? సూర్య భగవానుడు. ఆ సూర్య భగవానుడు మరి ఆయనకు ప్రసరణ వల్ల భూమి నుండి సమస్తమైన వస్తున్నాయి. ఇవన్నీ ఇచ్చేటువంటి వాడు ఎక్కడైనా ఎప్పుడైనా నా వల్లనే జరుగుతోందని ఎప్పుడైనా ఆయన అంటున్నాడా? భూదేవత ఎటువంటిది? భూదేవత మన అందరినీ కూడా సంరక్షించేది. మనకు కావాల్సిన నిప్పు, నీరు, ఆహారము, ఆయిలు, మరి తిండికి సంబంధించినవి అన్ని రకాలు కూడా భూదేవత నుండి వస్తుంది. అటువంటి భూదేవత గాని ఈ భూమి అనేటువంటిది ప్రపంచం మొత్తం ఉంది. అట్లాగే సూర్య భగవానుడు అనేవాడు. మరి దేశాలకు సూర్యుడు, అందరికీ ఒక్కడే సూర్యుడు, అన్ని మతాలకు ఒక్కడే సూర్యుడు. అటువంటి సూర్య భగవాను మనకు అన్ని ఇస్తున్నటువంటి తల్లి అయినటువంటి ఆ భూదేవతని మనస్ఫూర్తిగా నమస్కారం చేసి ప్రార్థన చేసి ఈ రోజున ఆగస్టు నెల 2025 సంవత్సరం ఆగస్టు నెలలో ఇప్పుడు గ్రహస్థితి వల్ల వస్తూ ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా మనం పూర్తిగా తెలుసుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో ఈరోజు ప్రారంభం చేస్తూ ఉన్నాను. మరి ఇప్పుడు ప్రత్యేకించి 2025 సంవత్సరం ఆగస్టు నెల మేషరాశికి కుజుడు వల్ల, రాహుకేతువుల వల్ల వచ్చే సమస్య ఏమిటో తెలుసుకుందాం. కుజుడు కన్యారాశికి వచ్చాడు. రాహువేమో కుంభంలో ఉన్నాడు, కేతువేమో సింహంలో ఉన్నాడు. ఈ మధ్యలో ఏ గ్రహాలు లేకపోవటం వల్ల పూర్తిగా కాలసర్ప దోషం. ఈ కాలసర్ప దోషం వల్ల వచ్చే సమస్య ఏమిటి? ప్రతి వ్యక్తికి కూడా సమస్యే. ఎందుకంటే ప్రతి వృత్తిలో ఎవరికి ఆదాయం సరైనటువంటిది ఇప్పుడు లేకుండా పోతుంది. కారణం ఏంటి? వర్షాలు. ఏ పని చేయడానికి కుదరదు. ఈ వర్షం వల్ల సమస్యలు, ఆదాయం లేకపోవటం. మరి ఈ ఆదాయం లేనటువంటి సమయంలో మరి తినడానికి ఆహారం అన్నీ కావాలి. ఏది లేదు ఎట్లా జరుగుతుంది? పైన ఈ అధిక వర్షాల వల్ల వస్తున్న బాధలు ఏమిటా అంటే ఈ నీటి ప్రవాహం వల్ల, రకరకాలైన సూక్ష్మజీవుల వల్ల, నీటి కాలుష్యం వల్ల విరోచనాలు, వాంతులు, జ్వరాలు, రకరకాలైన వ్యాధులు వస్తూ ఉంటాయి. ఏ పని చేయడానికి కూడా కష్టంగా ఉంటుంది.
మరి ఏ పని చేద్దామన్నా ఆరోగ్యం బాగుంటే ఏ పనైనా చేయగలుగుతాం. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు. అటువంటి ఆరోగ్యానికి విఘాతం కలిగే రోజులు ఇవి. శ్రావణ భాద్రపదాలు ఎప్పుడూ కూడా ప్రతి వాళ్ళకి కూడా రకరకాలైన అనారోగ్యాలు వస్తుంటాయి. మీరు కావాలంటే చూడండి, ఏ హాస్పిటల్కి వెళ్ళినా డాక్టర్ కోసం మనం కూర్చుంటే, ఒక పూట కూర్చుంటే గాని జనమందరూ ముందు వాళ్ళంతా వెళితే గాని మనకు ట్రీట్మెంట్ చేసేటువంటి పరిస్థితి రాదు. ఎందువలన? వాతావరణం కాలుష్యం, నీటి కాలుష్యం, మరి ఈ వానకి తడటం వల్ల, కాలుష్యమైన నీటి వల్ల మరి డాక్టర్లు చెబుతూ ఉంటారు, ఈ శ్రావణ భాద్రపద మాసాల్లో అందరూ కూడా కాగబెట్టి నీళ్లు తాగమని చెబుతారు. అటువంటిది మనం పాటిస్తున్నామా? పాటించటం లేదు. ఆ కాగబెట్టిన నీళ్లు తాగడమే కాదు, రాహుకేతువులు కుజుడు వల్ల చాలా సమస్యలు బాగా ఎక్కువైనాయి. ఇంతకుముందు సింహరాశిలో శని కుజుడు కలిసి కేతు కుజుడు కలిసి ఉన్నారు. కుజవత్రాహు శనివత్కేతు అని కుజకేతువులు కలిస్తే చాలా ప్రమాదమైనటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఈ కుజకేతువులు రాహుకేతువుల మధ్య ఈ మేషరాశికి వచ్చేటువంటి ఫలితం ఏమిటి? మేషరాశి నుండి మీనరాశి వరకు చెప్పుకుందాం మనం. ముఖ్యంగా ఇది ఇప్పుడు చెప్పింది మొత్తం ప్రతి రాశికి కూడా కలపమని చెబుతూ ఉన్నాను. కాబట్టి ఈ చెప్పినటువంటి మొత్తం కూడా ప్రతి రాశికి మేషం దగ్గర నుంచి మీనం వరకు కలిపి ఏ రాశి ఫలితం ఆ రాశికి చెబుతాను. అది వినవలసిందిగా చెబుతూ ఉన్నాను. 2025వ సంవత్సరం ఆగస్టు నెల 4వ రాశి కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి ఎట్లా ఉందో చూద్దాం. ఈ కర్కాటక రాశి పరిస్థితి ఏమిటయా అంటే, రాహు అష్టమంలో ఉన్నాడు, కేతు ఏమో ద్వితీయంలో ఉన్నాడు, కుజుడు 3వ ఉన్నాడు. ఈ రాహుకేతువుల మధ్యలో గ్రహాలు 4 గ్రహాలు పడిపోయినాయి. శని, గురువు, శుక్రుడు, బుధుడు, ఈ గ్రహాలంతా కూడా మధ్యలో పడిపోయినారు. ఈ రవికేతువుతో కలిసి ఉన్నా కూడా 5వ గ్రహం కూడా కలిసిపోయినట్లే. కాబట్టి ఈ రాహుకేతువుల మధ్యలో గ్రహాలు పడటం, కుజుడు యొక్క స్వభావం ఏంటంటే 3 నెలలకు ఒకసారి కుజుడు మారుతాడు. ఈ కుజుడు వల్ల అనారోగ్య సమస్యలు, ఒట్టి జలుబేనండి, ఎన్ని మందులు వాడినా తగ్గదు. ఎన్నో పరీక్షలు చేస్తారు, ఏది రోగ నిర్ధారణ కాదు. నిర్ధారణ అయ్యేప్పటికేమిటి? ఏమీ రోగం లేదు, అప్పటికి తగ్గిపోతుంది. ఈ లోపల 1,00,000 రూపాయలు వదులుతాయి. ఇట్లాంటి రకరకాలైన సమస్యలు వచ్చి, విపరీతమైన డబ్బులు ఖర్చులు వచ్చి, అవసరానికి కనీసం తిండికి తగినటువంటి బియ్యం కానీ, మరి చిల్లర సరుకులు కానీ తెచ్చుకుంటానికి కూడా డబ్బులు లేక తినటానికి ఇబ్బంది పెట్టి, భర్త ఏదో బాధ పెడుతున్నాడని భార్య అనుకొని, భార్య ఇబ్బంది పెడుతోందని భర్త అనుకొని, భార్యాభర్తల్లో సమస్యలు వస్తున్నాయి. మరి తెచ్చిన చోట ఇవ్వాల్సిన బాకీల వల్ల సమస్యలు వస్తున్నాయి. ఈ కాల సర్పదోషం, కాలమే సర్పమై కాటేసిందిట. సర్పం అంటే ఏం లేదు, కాలమే సర్పం, కాల చక్రమే సర్పం. రాహుకేతువుల మధ్య సూర్యగ్రహణం, చంద్రగ్రహం వస్తుందంటే, సూర్యుడు కానీ చంద్రుడు కానీ రాహుకేతువుల మధ్యలో పడితేనే చంద్రుడు బాధపడ్డారు. ఇప్పుడు ప్రజలు బాధపడటం దక్కే ఉంది. ఈ ప్రజలందరికీ కూడా ఈ కాలసర్పదోషం బాగా ఇబ్బంది పెట్టే లక్షణాలు ఉన్నాయి. ఇటువంటి ఇబ్బందులు ఏమాత్రం ఉన్నా మీరు కావాలనుకుంటే మమ్మల్ని సంప్రదించి మీ జాతకం ద్వారా ఏంటో చూసుకొని దానికి తగిన ఉపశమనం చేసుకోండి. మీకు సమస్యలు లేకుండా పోతాయి. కాదండి, సమస్యలు ఉంటాయి. సమస్యలు లేని మానవుడు ఎవరు లేడు. సమస్యలున్నా ఓర్పుగా సమర్థించుకొని వెళ్ళాలి. భార్యాభర్తలు, కుటుంబం అంటే ఏంటి? బండికి 2 చక్రాలు. ఈ 2 చక్రాలు సక్రమంగా నడిస్తే బండి నడుస్తుంది. ఒక చక్రం బెండ్ అయిపోయిందండి, చక్రం తిరగటం లేదు, పట్టుకుపోయింది. ఒక్క చక్రం బండిని ఎట్లా అవుతుంది? కాబట్టి భార్యాభర్త ఇద్దరు ఒకళ్ళకొకళ్ళు సహకరించుకుంటేనే మరి కుటుంబం. ఈ కుటుంబం సక్రమంగా ఉండాలంటే కాలసర్పదోషం లేకుండా ఉండాలి, కుజదోషం లేకుండా ఉండాలి. అందులో ఈ రాశికి
శని అష్టమం నుంచి నవమానికి వచ్చాడు, అష్టమంలో రాహు పడ్డాడు. మరి ప్రాణకంటకులు ప్రాణం తీసినంత బాధ పెడతారు కాబట్టి ఎంత జాగ్రత్త పడితే అంత మంచిది. జాగ్రత్త అనే దానికి మీ జాతక రీత్యా ఎట్లా ఉందో చూసుకోండి, ఓర్పు వహించండి. సంతోషంగా తింటే గంజి తాగిన ఆనందంగానే ఉంటుంది. మరి తగాదాలు గొడవలు లేకుండా ఉంటే పంచపక్ష పరాణాలున్న తినబుద్ధి పుట్టదు. అటువంటి వాటి నుంచి బయటపడాలి మీరు అనుకుంటే ముందు ఓర్పు వహించండి. డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోండి, చాలా బాగుంటుంది.